హలో యోస్ ఎవరున్నారో తెలుసా మనతో చాలా షోస్లో చూసాం, డాన్స్ షోస్, రియాలిటీ షోస్, బోలెడు కామెడీ. ఫుడ్ అంటే చాలా ఇష్టం శ్రీ సత్య గారికి, అవును కదా? సో ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బ్యూటిఫుల్గా, చాలా ట్రెండీగా, చాలా పద్ధతిగా ఉన్నారు. ఎలా అనిపించింది మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు? థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎవరికి వాళ్ళు చూసుకున్నప్పుడు అంత అనిపించదు. మీరు చెప్తే తెలుస్తుంది మేము ఎట్లా ఉన్నాము. బికాజ్ ఎవరికి వాళ్ళకి బేసిక్లీ కనిపించదు కదా ఎట్లా ఉంటారో. సో అండ్ మీరు ఆల్రెడీ మహబూబ్ గారితో ఇంతకుముందు చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. సో అంటే మీరు రిపీట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే పేరు బాగా హైలైట్ అవుతుందనా, లేదంటే కంటెంట్ బాగా బయటకు వెళ్తుందనా? కంటెంట్ కాదు, పేరు కాదు, వర్క్ 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 పరంగానే చూసుకుంటాం. ద హోల్ టీమ్ ఆఫ్ కాదల్ కుర్సే కానీ నువ్వే కావాలి కానీ జస్ట్ మేము చూసేది ఏంటి అంటే ఎట్లా ఉంది సాంగ్, ఎట్లా ఉంది వర్క్, ఎట్లా ఉంది సాంగ్కి, ఎవరు సెట్ అవుతారు ఎవరు సెట్ అవ్వరు మొత్తం చూసుకొని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ మళ్ళీ నన్నే సెలెక్ట్ చేసుకున్నందుకు సెకండ్ సాంగ్. బికాస్ నాకు సడన్గా ఒకరోజు పిలిచి లైక్ మేమందరం ఫ్రెండ్సే కదా, ఆల్రెడీ చేసాము. నాకు చాలా చిరాకులో ఉన్నాను, నేను ఒకసారి రా భార్గవ్ వాళ్ళ ఇంటికి అంటే నేను ఎందుకో అని సడన్గా వెళ్ళాను. ఎక్కడైనా ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు, నేను సడన్గా నన్ను పిలిచి ట్రిప్ అంటున్నారంటే ఇప్పటివరకు ఎప్పుడు నన్ను పిలవలేదు. నాకు ఏంటి సడన్గా పిలిచారు అనుకునే లోపల వి గోయింగ్ టు ప్యారిస్ అన్నాడు. ప్యారిస్ ఎవడు వెళ్తున్నాడు అన్న. సో నాకు ఆల్ ఆఫ్ సడన్ చెప్పారు వీసా ప్రాసెసింగ్ రేపటి నుంచి ఉంటుంది, వి గోయింగ్ టు ప్యారిస్, మనం ఇంకో సాంగ్ చేస్తున్నాము. తను ఆల్రెడీ నాకు సాంగ్ ముందరే వినిపించాడు, నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది అన్నాడు, కానీ నన్ను పెట్టుకుంటున్నాడని నాకు తెలీదు. సో నేనే ఒక 10 మంది అమ్మాయిలు వీళ్ళు పెట్టుకో బాగుంటారు, వాళ్ళని పెట్టుకో బాగుంటారు నేనే సజెస్ట్ చేస్తాను చాలా మందిని. కానీ మీరే కావాలని చెప్పేసి పట్టుబట్టి మరి తీసుకున్నారు. అంటే లైక్ తనకి సెట్ అవుతాను అనిపించిందేమో. సో అండ్ సాంగ్లో కూడా ఆ బోట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఒక బ్రిడ్జ్ మీద నడుస్తున్నప్పుడు పరిగెత్తకుండా అది తీస్తున్నప్పుడు ఎన్ని టేకులు తీసుకున్నారు? అండ్ కొంచెం రొమాంటిక్గా హగ్గింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి, అంటే బాగా హైలైట్ అయినాయి ఈ సాంగ్లో. ఎన్ని టేక్స్ తీసుకున్నారు, ఎలా అనిపించింది? సో యూజువలీ మీకు స్క్రీన్ మీద చాలా బాగా కనిపిస్తుందండి, కానీ మేము అక్కడ చేసినప్పుడు ఎండ 48-49 డిగ్రీస్ ఉంది. అస్సలు ఛాన్సే లేదు. అక్కడ ఫుల్ చెమటలతో చేసాము, ఎందుకంటే చాలా దూరం నడవాలి, ఫ్యాన్స్ లేవు, నలుగురం వెళ్ళాము. మాకు చేసినప్పుడు చాలా ఇబ్బంది అయింది, కానీ చూస్తే అసలు ఏమీ కనిపించలేదు. బట్ చూసినప్పుడు ఆ చేసిన ఇబ్బంది కూడా పోయింది మాకు. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. సో ఎక్కువ టేక్స్ ఏం అవ్వలేదండి. కెమెరా ఒకవేళ 1-2 టేక్స్ అంటే ఇట్ వాస్ జస్ట్ యాక్టింగ్. మాకు యాక్టింగ్ ఆల్రెడీ అలవాటు కాబట్టి యాక్టింగ్లో కొట్టుకుపోయింది, కానీ సో నథింగ్ పర్సనల్. అంటే ఎక్కడో ఒక చిన్న మొబైల్ ఫోన్లో ఒక చిన్న రీల్స్ చేసుకుంటూ ఇప్పుడు ఒక్కసారిగా ఇంత ఫేమ్, ఆ కష్టం మొత్తం ప్రతిఫలం ఇప్పుడు కనబడుతుంది కదా, ఒకసారి బ్యాక్కి వెళ్తే ఎలా అనిపిస్తుంది సత్య గారు? నేను ఇదివరకు అసలు రీల్స్ చేసేదాన్ని కాదండి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఐ వాజ్ ఇన్ టు మోడలింగ్, తర్వాత టెలివిజన్ సీరియల్స్ చేశాను. సీరియల్స్ చేసిన టైంలో ఎప్పుడు కొంచెం రీల్స్ చేసేదాన్ని. తర్వాత లాక్డౌన్లో ఉన్నప్పుడు అనుకుంటా బోర్ కొట్టి ఇంకా రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ ముందర యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత రీల్స్కి వచ్చాను. అండ్ యాక్చువల్లీ నేనైతే మిమ్మల్ని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తాను అంటే జీ తెలుగు షోలో మీరు ప్రదీప్ గారిది చేసినప్పుడు చూసాను నేను. నాకైతే చాలా ఫన్ ఇప్పటికి కూడా. సో మరి మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి, ఇంత పెద్ద క్రౌడ్ వచ్చింది, మిడతల దండులాగా స్టేజ్ అంతా నిండిపోయింది. ఎలా అనిపించింది ఆ టైంలో ఆ సపోర్టింగ్ చూసి? చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైతే సపోర్ట్ చేశారో యాక్చువల్లీ ఇంకా చాలామంది రాలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఊర్లో లేరు, వాళ్ళు బెంగళూరులో ఉంటారు. సో ఎవ్రీబడి వాళ్ళ లవ్ అండ్ సపోర్ట్ కాన్స్టెంట్గా మాకు ఉంటూనే ఉంది. వాట్ ఎవర్ మీ ఆర్ మహబూబ్ చేసిందో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు మమ్మల్ని ఎంత పుష్ చేస్తారో, వాళ్ళు పుష్ చేసిన దానికి మాకు ఇంకా అరే ఇంతమంది మమ్మల్ని లవ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ అనే కాదు, బయట ఆడియన్స్ కూడా లైక్ మేము ఏమైనా చేసినా కూడా వాళ్ళు చూపించే ప్రేమకి మాకు ఇంకా చేయాలనిపిస్తుంది. వీ వాంట్ టు ఎంటర్టైన్ దెమ్ సో మచ్. సో చాలా హ్యాపీగా ఉంటుంది. సో నేను నా లైఫ్లో చిన్నప్పుడు అనుకునేదాన్ని నాకు ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవాలి అని చెప్పి. జనాలు ప్రేమ ఇట్లా ఉంటుందని నాకు తెలీదు. బట్ నేను ఇంకా స్క్రీన్ మీదకి వెళ్ళకముందే నన్ను చాలా చాలా ఇష్టపడుతున్నారు. సో ఐ లవ్ యూ సో మచ్. అంటే ఫ్యూచర్లో స్క్రీన్స్ మీద కనపడే అవకాశాల గురించి కానీ, ఏదైనా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కానీ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి ఏం లేవండి. సో ఉంటే డెఫినెట్గా చెప్తాను. అంటే లైక్ మీరు ఇట్లా ఆల్బమ్స్ చేస్తూ ఫేమ్ అయి సడన్గా వెళ్ళిపోతారు కొంతమంది స్క్రీన్స్ మీదకి, అలా వెళ్ళిపోతారు అనుకోవచ్చా? లేదంటే ఈ సాంగ్తో సత్య గారు ఇంకా ఫేమ్ అయిపోయి వైష్ణవి తేజీ లాగా తయారవుతారు అనుకోవచ్చా? అదంతా లక్ మీద డిపెండ్ అయి ఉండిద్దండి. అంటే ఎప్పుడు ఎవరికి ఏం రాసి పెట్టి ఉంటుందో తెలీదు. ఈ సాంగ్ అయిన తర్వాత అవ్వచ్చు, లేదా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అవ్వచ్చు, లేదంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనకు తెలీదు. సో తెలియని దాని గురించి ఐ కాంట్ టాక్. బట్ ఏదన్నా మనకి మన ప్రయత్నం, ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు పక్కా 100% ఇస్తారు ఫర్ షూర్. ఎవరు ఊరికి టైంపాస్కి ఎవరు రారు. బట్ కొంతమందికి అదృష్టం వస్తుంది, కొంతమందికి అదృష్టం రాదు. సో నేను ఏ కేటగిరీలో ఉన్నానో ఇంకా నాకు తెలియదు. లాస్ట్ క్వశ్చన్, ఫన్నీ క్వశ్చన్, మీకు శారీస్ కట్టుకోవడం బాగా ఇష్టమా, ట్రెండీగా ఉండడం ఇష్టమా? ఎందుకంటే
ఈ సాంగ్ ఏదైతే ఉందో దాంట్లో 3 వేరియంట్స్ కనిపించాయి. మీకు బాగా ఏది కంఫర్టబుల్ అనిపించింది? ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ శారీస్. మీరు శారీస్ కూడా చాలా బాగున్నారు. లుక్ క్యూటీ అండ్ బ్యూటిఫుల్. సో ఇది మీకు బాగా హిట్ అయ్యి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి మీరు అనుకున్న 70mm కళ నెరవేరాలని మా ఛానల్ తరపున కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.